హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు మన ఇంట్లో వచ్చేసి ఈరోజు మార్నింగ్ తొందరగా లేచి కొత్త సంవత్సరం కదా అండి, ఇలా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈ సంవత్సరం నుండి మనకు అన్ని కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి చాలా హ్యాపీగా కోరిన కోరికలు అన్నీ నెరవేర్చి చాలా సంతోషంగా మనం అందరం ఉండాలని భగవంతుని కోరుకున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి, ఈ విధంగా అయితే మార్నింగ్ లేసి అంతా ఇల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నాము. కొత్త సంవత్సరం ఇంకా మేమైతే ఇంకా స్వీట్తోనే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. గుడికి వెళ్ళాలి, ఇంకా ఏదైనా స్వీట్ చేసి నైవేద్యం దేవుని దగ్గర పెట్టాలి. చూడండి, ఇలా పూజ చేసుకుంటేనే చాలా సంతోషంగా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. చూడండి, మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మేమైతే ఇలా చేసి ఇంకా వాకిట్లో ముగ్గు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. పూలతో వేసాము, కలర్స్తో కూడా వేసాము. ఇంకా కిచెన్లో వచ్చేసి ఈరోజు గోంగూర పులావ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. గోంగూర వెజ్ పులావ్ చేసాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్తో కూడా మా పాప ముగ్గు వేసింది. ఇలా మమ్మీ ఇంకా ఎప్పుడు కలర్స్తోనేనా, నేనైతే ఫ్లవర్స్తో వేస్తా అని ఇలా పూలతో ఆమెకు ఇంకా ఫ్లవర్ లాగా కొంచెం చాలా మంచిగా డెకరేట్ చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. మధ్యలో శంకు పుష్పం, పారిజాత పుష్పం కూడా పెట్టింది ఫ్రెండ్స్. ఇంకా మా గార్డెన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం గార్డెన్ కూడా పెట్టాము మేము ఎలా ఉందో. గులాబీ పూలతో, చామంతి పూలతో ఇలాగ రంగోలీ కూడా వేసింది. కలర్స్తో కూడా వేసాము. చూడండి, తులసి కోట దగ్గర కూడా ఇంకా తులసి కోటలాగే డిజైన్ ముగ్గు వేసాము పసుపు కుంకుమతో. ఇలా చిన్న తులసి కోట. చూడండి, మన గార్డెన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన గార్డెన్లో కూడా కలర్స్తో ముగ్గు వేసాము. ఇంకా ఫ్లవర్స్తోనే వేస్తే ఇంకా ఆమెకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మమ్మీ కలర్స్తో కూడా వేద్దామని చూడండి